హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతుంది. ఆ కార్యక్రమమునకు అందరకు స్వాగతం, అందరకు నమస్కారం. మనం గ్రహ శిఖర స్థానాల గురించిన విషయం తెలుసుకుంటున్నాం. మొత్తం 7 గ్రహాలకి సంబంధించి, 7 గ్రహాలు ఏంటనమాట, సృష్టికి ముందు ఉన్నవి తత్వాలవి. సృష్టింపబడటానికి ముందర ఉన్న విషయాలు ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో ఈ గ్రహాలు ఒకటి. అక్కడ అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి భౌతికంగా కనపడుతున్న గ్రహాలు ఇక్కడ ఉండటం జరిగింది. ఈ భౌతికంగా ఉన్న గ్రహాల ద్వారా అది పనిచేస్తుంది. ఆ గ్రహాలు అవి మన చేతుల అరచేయి మీద కూడా ఆయా స్థానాలను తీసుకుని మనం ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళము దానికి వీలుగా అది తెలిసేటట్టుగా మనకి అరచేతి మీద ఆయా ప్రదేశాల్లో ఉబ్బెత్తుగా ఉండటం జరుగుతుంది. అందుకని దాన్ని మౌంట్ అన్నారు. మౌంట్ అంటే శిఖరం, పర్వత శిఖరం. అంటే అరచేయి ఒకే
ఇదిగా కాకుండా కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది. ఉబ్బెత్తుగా. ఆ ఉబ్బెత్తుగున్న స్థానాల్ని మనం గ్రహ శిఖర స్థానాలు అంటాము. ఇప్పుడు శని గ్రహ శిఖర స్థానం. ద మౌంట్ ఆఫ్ సాటర్న్. అంటే ఇది మనం 1994లో చెప్పుకునేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు మేకాల్ డే. అంటే 29/5/1994న చెప్పుకోవడం జరిగిందది. ఆ ముందు రోజు మేకాల్ డే. మాస్టర్ సివివి గారు భృక్తరహిత తారక రాజయోగమును ప్రారంభించిన రోజు. పేరు మార్పే తప్ప కొత్త యోగం కాదు. ప్రాణశక్తిని ఉద్దీపన చేయటం ద్వారా భవరోగములను తగ్గించడం ఆయన కార్యక్రమంలో ఒకటి. ఎందుకంటే రోగములను తగ్గించేది ప్రాణశక్తి అని హోమియోపతి శాస్త్రం ద్వారా తెలుసుకున్నాం. శని గ్రహంలోని లోటుపాట్లను సరిదిద్ది తద్వారా దాని యొక్క చెడు ప్రభావమును తగ్గించడం ఇంకొక ముఖ్య కార్యక్రమం. ఈ సందర్భంలో సాటర్న్ మౌంట్ లక్షణముల గురించి తెలుసుకోవడం చాలా విశేషం. మీరు సాటర్నియన్ అని ఎలా చెప్పగలం? ఇప్పుడు మనం ఏంటంటే ఫలానా వాళ్ళు అని మనం వాళ్ళ పేరు కాకుండా ఈ గ్రహాల పేర్లతో పిలవటం వాళ్ళని. ఇప్పుడు మనం జూపిటేరియన్ గురించి తెలుసుకున్నాం నిన్న నిన్నటి వరకు. ఈరోజు సాటర్నియన్ గురించి తెలుసుకుంటున్నాం. సాటర్నియన్ అని ఎలా చెప్పగలం? ఇది మధ్యవేలు. మధ్యవేలుకి దిగువన ఉంటుంది. మధ్యవేలు శని గ్రహానికి సంబంధించినది. మన గ్రహాలన్నిటిలోకి పెద్ద సైజులో ఉండేదేది? శని గ్రహం. అందుకే మన వేలు కూడా పొడవుగా ఉండడం. ఉన్న వేళ్ళన్నిటిలోకి పొడవుగా ఉన్నాం. వ్రేలు మధ్య వ్రేలు. అందుకని దాని దగ్గర అది లొకేట్ అయి ఉంది. దాని దిగువన. మౌంట్ మధ్య వ్రేలు క్రిందుగా లొకేట్ అయి ఉంటుంది. మౌంట్ సెంటర్ ప్లేస్ లో ఉబ్బెత్తుగా ఉండి సాటర్న్ ఫింగర్ చక్కగా ఉండడం ద్వారా ఫింగర్ స్క్వేర్ టిప్ ను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇతను సాటర్నియన్ అని చెప్పవచ్చు. మౌంట్ పై స్టార్, ట్రయాంగిల్, సర్కిల్, అలాగే వంపుగా ఉన్న గీత, స్క్వేర్, ట్రిడెంట్ అంటే త్రిశూలం గుర్తు. గుర్తులు ఉంటే మౌంట్ లక్షణాలలోని మంచి పెరుగుతుంది. మౌంట్ పై స్లాష్, అలాగే క్రాస్ గుర్తు, క్రాస్ కాకుండా ఎక్స్ ఇంటూ గుర్తు, అలాగే 0 ఉండి 0 మధ్యలో నిలువు గీత ఒకటి. అంటే పై అంటాం. మదర్ టించన్ కూడా ఆ గుర్తుతో చెప్తాం మనం. అవి ఉంటే డిఫెక్ట్స్ ను తెలియజేస్తుంది. క్యారెక్టర్ మరియు హెల్త్ గురించి. డిఫెక్ట్స్ దేని గురించి? క్యారెక్టర్ మరియు హెల్త్ గురించి. ఎక్కువ భాగం సాటర్న్ మౌంట్ ఉబ్బెత్తుగా ఉండి ఎపెక్స్ సెంటర్ లో ఉండి జూపిటర్ అపోలో మౌంట్ యొక్క ఎపెక్స్ సాటర్న్ మౌంట్ కేసు జరగటం చూస్తుంటాం. ఎక్కువ మంది అరచేతుల్లో మౌంట్ ఏంటి? ఎవరి దాంట్లోకి సంబంధించి ఆ వ్రేలు కిందగా ఉండాలి ఆ మౌంట్ యొక్క ప్లేస్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ మౌంట్ ఎపెక్స్ అంటే సెంటర్ ఇటు అటు ఒకవైపేమో జూపిటర్ ఫింగర్ ఉంది, ఒకవైపు సన్ ఫింగర్ ఉంది.
అపోలో ఫింగర్ ఉంది. ఒక పక్కన అపోలో, ఒక పక్కన జూపిటర్. ఈ 2 వ్రేళ్ల దిగువన ఉన్నటువంటి ఆ మౌంట్ యొక్క ఎపెక్స్ వాటి దిగువన కాకుండా ఈ సాటర్న్ కేసు జరుగుతుంది. అంటే ఈ మధ్య వేలుకి సంబంధించిందిగా జరుగుతుంది. అంటే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అని. దాని ప్రభావం వల్ల వాటిని లాగేసుకుంటుంది ఇది అట్రాక్ట్ చేసుకొని అన్నట్టుగా. అలా చూస్తుంటాం మనం చాలా మంది వేళ్ళల్లో, చాలా మంది అరచేతుల్లో. అలాగే సాటర్న్ ఫింగర్ నిలువుగా ఉండి ఇతర వ్రేళ్ళు ఆ వేలుకేసి వంగడం ఉంటుంది. చూపుడు వేలు కూడా ఒక పక్కకు వంగుతుంది. ఇటు మధ్య వేలుకేసి. అట్లాగే ఈ అపోలో ఫింగర్ కూడా అంటే ఉంగరపు వ్రేలు కూడా మధ్య వ్రేలుకేసి వంగడం ఉంటుంది. ముఖ్య లక్షణములు మితమైన నిదానము. చాలా నిదానం అండి. ఇప్పుడు మనం బ్రయోనే గురించి చెప్పుకుంటున్నాం. గ్రంథ పఠనం కార్యక్రమంలో అది అట్లా నిదానంగా ఉండటం. సోబర్‌నెస్ అంటారు దాన్ని. వివేకము, జ్ఞానము విజడం. దుఃఖము సాడ్‌నెస్. మూఢభక్తి సూపర్‌స్టిషన్. మనోవ్యాకులత గ్లూమీ. సమత్వం బ్యాలెన్స్ వీల్. బ్యాలెన్స్ వీల్ క్వాలిటీ ద్వారా జూపిటేరియన్, అపోలోనియన్, మార్టియన్, వెనసియన్లు అతిగా పోకుండా నిరోధించడం ఉంటుంది. అందుకు పెద్దవాళ్ళలాగా అంటే వీళ్ళందరికీ అన్నలాగా, లేకపోతే వీళ్ళందరికీ పెద్దవాళ్ళలాగా, వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టేవాడిగా సాటర్న్ ఉండటం జరుగుతుంది. అందరికీ పెద్దన్న వలె ఇతరుల మంచి చెడ్డలు చూడడం ఉంటుంది. అందరినీ క్రమశిక్షణలో ఉంచుతాడు. జాగ్రత్త పరుడు. జ్ఞానము, నిదానము లక్షణములు మిగతా టైప్స్‌తో కలిసినప్పుడు అవసరమే కానీ సాటర్న్ మౌంట్ ఒక్కటే ప్రిడామినెంట్‌గా ఉండకూడదు. ఇంకా దీని యొక్క లక్షణాలేంటంటే సాటర్న్ యొక్క కీ సింప్టమ్స్‌లో ఒకటి అణచిపెట్టుట. ఉత్సాహంతో ఉరకలు వేసేవాడి భుజం మీద నెమ్మదిగా చేయి వేస్తాడు. ఇకంతే. ఉత్సాహం తగ్గి విషయం యొక్క రెండవ వైపైన దుఃఖం వైపు కూడా ఆలోచించడం ఉంటుంది. ఇప్పుడు జూపిటర్ గాని, అపోలో గాని, మెర్కురీ గాని, వీనస్ గాని వీళ్ళందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళు. ఉత్సాహం తక్కువతో ఉన్నవాడు ఎవడంటే అలాగే మార్టియన్ దూకుతూ ఉంటాడు. మార్స్‌కి సంబంధించి. ఇప్పుడెవడంటే సాటర్న్. ఉత్సాహం తగ్గి విషయం యొక్క రెండవ వైపైన దుఃఖం వైపు కూడా ఆలోచించడం ఉంటుంది. అతి ఉత్సాహము తగ్గి విషయం యొక్క మంచి చెడులను పరిశీలించి ముందడుగు వేయడం ఉంటుంది. ఇతర టైప్స్ వారు పూర్తి ఆరోగ్యంతో దృఢంగా ఉండడం వల్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా పనులు చేయడం ఉంటుంది. ఎందుకని వాళ్ళు అట్లాగున్నారంటే ఆరోగ్యంతో దృఢంగా ఉండడం వల్ల. ఆ పని చేస్తే వచ్చే నష్టం ఏమిటని ఆలోచించకుండా చేస్తుంటారు వాళ్ళు. సాటర్న్‌కు గల మనోవ్యాకులత ద్వారా మిగతా వారు ఆగి ఆలోచించి పని చేయడం ఉంటుంది. కష్ట సుఖములు, చీకటి వెలుగుల వలె ఒక విషయమునకు 2 భాగములుంటాయని పూర్తిగా సుఖము, వెలుగు వంకే చూడకుండా కష్టము, చీకటి వైపుకు కూడా చూడాలని సూచిస్తాడు. అందుచేత సాటర్న్ యొక్క క్వాలిటీస్‌లో కొంత చెడు ఉన్నా మంచి, చెడు, కష్ట సుఖములు, చీకటి వెలుగులు మొదలగు ద్వంద్వముల పట్ల బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు కాబట్టి, ఇతను లేకుండా లేక సాటర్న్ మౌంట్ లేకుండా ప్రపంచం నడవటం కష్టం. మౌంట్ ఉబ్బెత్తుగా కాకుండా ఒక మోస్తరుగా డెవలప్ అయి ఉంటే సాటర్నియన్ యొక్క క్వాలిటీస్‌లోని మంచి ఉంటుంది. అలా కాక బాగా ఉబ్బెత్తుగా ఉండి ఎపెక్స్ సెంటర్‌లో ఉంటే
క్వాలిటీస్‌లోని బ్యాడ్‌నెస్ ఎక్కువగా పనిచేయడం ఉంటుంది. అంతగా సంతోషించదగ్గ డెవలప్‌మెంట్ కాదు. ఈ సాటర్నియన్ అందరికన్నా పొడవుగా ఉంటాడు. అతని వ్రేలు అంటే సాటర్న్ ఫింగర్ కూడా మిగతా వ్రేళ్ల కన్నా పొడవుగా ఉంటుంది మధ్య వేలు. వీరి రూపురేఖలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. సన్నగా, పొడవుగా, కొంచెం గూనిగా, పాలిపోయినట్లు ఉంటాడు. చర్మం పసుపు రంగుతో ముడతలు పడి మోటుదనముతో పొడిగా ఉంటుంది. బిలియస్ టైప్ అవుటాన యెల్లో సహజమైన రంగు. అంటే లేవర్ ఫంక్షన్ బాగా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే పసుపు రంగు అనేది దేహం మీద, చర్మం మీద కనిపిస్తూ ఉంటుంది. తలపై జుట్టు నల్లగా ఉండి, మెత్తగా, సౌకుమార్యం లేకుండా కఠినంగా, బిరుసుగా ఉంటుంది. ముఖము పొడవుగా ఉండి, బుగ్గ ఎముకలు పొడుచుకుని వచ్చినట్లు ఉంటాయి. బుగ్గలు లోతుకు పోయి ఉంటాయి. కనుబొమ్మలు నల్లగా ఉండి, బిరుసుగా ఉంటాయి. కళ్ళు నల్లగా ఉండి విచారమును సూచిస్తుంటాయి. కోపం, అనుమానం, తొందర అతని మనస్సును కదలించినప్పుడు తప్ప మిగతా సమయములలో కళ్ళు విచారమును సూచిస్తుంటాయి. కళ్ళు యెల్లో కలర్‌లో ఉంటాయి. పసుపు రంగులో. చెవులు పెద్దవిగా తలకు దూరంగా ఉంటాయి. ముక్కు తిన్నగా పొడవుగా ఉండి సన్నగా ఉంటుంది. ముక్కు చివరకు వచ్చేటప్పటికి మొనదేలి ఉంటుంది. పెదవులు సన్నగా పాలిపోయినట్లుంటాయి. క్రింది పెదవి ప్రామినెంట్‌గా ఉంటుంది. యుక్త వయస్సులో ఉన్నప్పుడు పళ్ళు బాగుంటాయి కానీ సాఫ్ట్‌నెస్ వల్ల త్వరగా శిథిలమవుతాయి. పంటి చిగుళ్ళు కూడా ఎరుపుదనం ఏమాత్రం లేకుండా పాలిపోయినట్లుంటుంది. గడ్డం పెంచితే జుట్టు నల్లగా, బిరుసుగా ఉండి గడ్డం క్రింది పెదవి వరకు బాగా పెరుగుతాయి. బుగ్గలపై అక్కడక్కడ జుట్టు పల్చగా ఉంటుంది. బిరుసుదనం వల్ల రోజు గడ్డం గీసుకోడు. దీనికి తోడు విచారం కూడా తోడై వారంకోసారి తప్పనిసరిగా చేసుకుంటాడు. తలపై జుట్టు కూడా ఎప్పుడో 3, 4 నెలలకోసారి కటింగ్ చేయించుకుంటాడు. మెడ సన్నగా, పొడవుగా ఉంటుంది. కంఠనాళం ఎముకలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చెస్ట్ సన్నగా ఉంటుంది. లంగ్స్ కుంచించుకుపోయినట్లు ఉంటాయి. గొంతు కఠినంగా ఉండి మాట బిరుసుగా వస్తుంది. వినబుద్ధి కాదు. ఇవన్నీ ఎట్లాగొచ్చినాయి ఇదంతా? ఆ దేహ ఆకారము, వాడిని బట్టి, ఆ దేహంలో ఉన్న వాడిని బట్టి. వాడి యొక్క ఎవల్యూషన్‌లో వాడు ఎంతవరకు వికాసం చెంది, ప్రస్తుతము ఏ పరిణామ దశలో ఉన్నాడో దానికి అనుగుణంగా, వాడి స్వభావానికి అనుగుణంగా ఈ దేహ ఆకారం వచ్చింది. అంతేగాని మనకి సంబంధం లేని దేహంలో మనం చేరతామని కాదు. దేహంలో చేరేవాడు ఎవడున్నాడో ఆ దేహాత్మని బట్టి ఈ దేహం తయారవుతుంది. కాబట్టి లోపల ఉన్నవాడి యొక్క విషయం, వాడి లక్షణాలన్నీ ఇలా వ్యక్త రూపం ఏంటంటే దేహం. వాడిని చూడలేం కదా మనం. లోపల ఉన్నవాడిని చూడలేం మనం. సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి. మనకి అందేది కాదది. మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇదిగో వ్యక్త రూపమైనటువంటి దేహం. ఈ ఆకారం. కాబట్టి వాళ్ళ దేహ ఆకారాన్ని మనం చూడంగానే వాళ్ళు ఎటువంటి లక్షణాలతో ఉన్నారు, ఎటువంటి స్వభావంతో ఉన్నారు, ఏ ఆలోచన విధానంతో ఉన్నారు అన్నది మనకి గమనికలోకి తెచ్చుకోవాలది. మనకు ఎదురుగా ఏది కనిపిస్తుందో అది ఒకదాని యొక్క ఫలితం. ఒకదాని యొక్క ఎఫెక్ట్. ఒకదాని యొక్క కార్యం. ఒకదాన్ని సూచించడానికి. ఎందుకు సూచించడానికి? అది కనపడదు కాబట్టి. కనపడకుండా ఉండే దాన్ని సూచించడానికి, కనపడకుండా ఉండే దాని యొక్క విషయం మనకి వివరించడానికి
కనపడేది ఎదురుగా ఉంటుంది. అది సూత్రం. మనకు కనపడేది ఏదైనా గాని, అది దేని యొక్క ఫలితం, అది దేని యొక్క కార్యము, మనకు కనపడనిది ఏదైతే ఉందో, దాన్ని మనకి తెలియచెప్పడానికి కనపడేది ఎదురుగా ఉంటుంది. అట్లా మనం అంచనా వేసుకోవాలి. గొంతు కఠినంగా ఉండి మాట బిరుసుగా వస్తుంది. వినబుద్ధి కాదు. భుజము కొంచెం ఎత్తుగా ఉండి ముందుకు వంగినట్లు ఉంటుంది. చేతులు పొడవుగా ఉండి నడిచేటప్పుడు జీవము లేని వాడి వలె చేతులూపుతూ నడవడం ఉంటుంది. నడక కూడా విచారంగా, మనోవ్యాకులతతో ఉంటుంది. సాటర్నియన్‌ని చూడగానే యెల్లో కలర్ గుర్తుకు రావాలి. ఇతనికి సహజమైన రంగు పైత్యరసంతో విషపూరితమైన రక్తము, నీరసంగా, నెమ్మదిగా విషపూరిత రక్తంను సరఫరా చేస్తున్న గుండె, తద్వారా శరీరం మొత్తం నెమ్మదిగా ప్రసరిస్తున్న రక్తము, జీవశక్తి తగ్గిపోయి, ఉత్సాహము కోల్పోయి, విచారముతో ఉన్న వ్యక్తిని మనం చూస్తుంటాం. అపోలోనియన్ గాని, వేనసియన్ గాని వీరందరూ తమకు గల ఉత్సాహముతో ఇతరులను అయస్కాంతం వలె ఆకర్షించుకొనడం, జీవితాన్ని ఆనందంగా గడపాలనే కోరిక గలవారుగా, డాషింగుగా ఉంటారు. వీరు సాటర్నియన్‌ని కలిసి అతనిలోని విచారమును పోగొట్టి ఆనందింపచేయాలని అనుకుంటే అసాధ్యం. వారి ఆనందంతో జత కలవక తలను విచారంగా ఊపుతూ ప్రపంచమంతా విచారమయంగా ఉన్నట్లు భావిస్తాడు. విరక్తి, అనుమానము ఉంటాయి. ఇతరులచే గౌరవింపబడడం తక్కువ. సమాజమునకు దూరంగా ఒంటరిగా ఉంటాడు. పట్నంలో కన్నా పల్లెల్లో ఉండడానికి ఇష్టపడతాడు. వృత్తిపరంగా ఒక్కడే చేసే పనులున్న ఉద్యోగాలను ఎన్నుకుంటాడు. వ్యాపారం జోలికి వెళ్ళడు. ఎక్కువ మందిని కలవాల్సి వస్తుంది కాబట్టి. సామాన్యంగా సైంటిస్ట్స్‌గా ఉంటారు. ఒక్కడే ల్యాబ్‌లో కూర్చొని నిరంతరం పరిశోధనలో గడపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి. మొత్తం మీద కొంత శ్రమించి జీవితాన్ని ఒక పద్ధతితో వృద్ధిలోకి తెచ్చుకోవడం ఉంటుంది. కాబట్టి సాటర్న్ మౌంట్‌తో పాటు ఫేట్ లైన్ కూడా సాటర్న్ మౌంట్ కేసి రావడం ఉన్నది. గుప్త విద్య పట్ల మక్కువే గాక వాటిల్లో అభినివేశం ఉంటుంది. అంటే ఎవరు చూడలేని లోతుల్ని వీళ్ళు చూడగలుగుతారు. భౌతికంగా ఇవి అందవు. చాలా సూక్ష్మంగా ఉంటాయి. థియోసఫీ, పామిస్ట్రీ, ఎస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము మొదలగునవి. వరల్డ్ స్క్రిప్చర్స్‌ను ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ చక్కగా అర్థం చేసుకొనగలడు. ఇతరులంతా ఆనందంగా, సరదాగా కాలం గడుపుతూ ఉంటే, అదే సమయంలో ఒక్కడే కూర్చుని చుట్టూ పుస్తకాలు వేసుకొని స్టడీ చేస్తుంటాడు. నిరంతరం కష్టమైన సమస్యలకు జవాబులు వెతుకుతూ పరిశోధనలో కాలం గడిపేస్తాడు. పెళ్ళిళ్ళకు దాదాపుగా హాజరవ్వడు. ఒకవేళ తప్పనిసరి హాజరైనా అందరికి దూరంగా, విచారంగా కూర్చొని ఉంటాడు. ఇతరులను త్వరగా నమ్మడు. రిస్క్ తక్కువని రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉంటుంది. షేర్స్ జోలికి వెళ్ళడు. పనులు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా చేయడం ఉంటుంది. ఇతరులకు విధేయులుగా ఉండడం ఇష్టం ఉండదు. అయితే జాగ్రత్తగా, నెమ్మదిగా చెప్పి ఒప్పించి పనులు చేయించుకోవచ్చు. ఇతరులపై ఆధిపత్యం వహించడము ఉండదు. ఇతరులు తనపై ఆధిపత్యం వహించడానికి ఇష్టపడడు. అట్లాగే
తను ఇతరుల మీద ఆధిపత్యం వహించడానికి కూడా ఇష్టపడడు. ఇతనికి గల జాగరూకత, వివేకము వల్ల మితముగా ఖర్చు పెట్టడం ఉంటుంది. పొదుపరులు, లోభిత్వం ఉంటుంది. ఈ పిల్లలైతే వాళ్ళకి డబ్బులిచ్చామనుకోండి, ఏదో కొనుక్కోరా అని జెప్పి ఓ రూ. 10, ఓ రూ. 50 ఇస్తే, ఒక కొన్ని రోజుల తర్వాత "ఏరా ఏం చేసావు? ఏం కొనుక్కున్నావు?" అని అడిగితే, ఆ రూ. 50 కాగితం చూపిస్తాడు. అట్లా పొదుపరిగా, లోభిత్వంగా ఉంటుంది. ఖర్చు పెట్టడం ఉండదు. మ్యూజిక్ అంటే ఇష్టం. అయితే ఆ మ్యూజిక్కు సంప్రదాయబద్ధముగా, క్లాసికల్‌గా ఉంటుంది. కొంచెం దుఃఖమయముగా ఉంటుంది. పిక్చర్సు, ఆర్ట్‌కు సంబంధించి ప్రకృతి దృశ్యములు, నేల, వ్యవసాయము, అడవులు తెలిపేవి అంటే ఇష్టం. స్టిల్‌నెస్‌ని ఇష్టపడతాడు. అంటే కదలిక లేకుండా ఉండేదై ఉండేదాని పట్ల ఇష్టంగా ఉంటుంది. కదలికని ఇష్టపడడు. అంటే ఇక్కడ ఏంటనమాట, ఇప్పుడు దైవానికి దగ్గరవుతూ ఉన్నాడు. అంటే ఈ మొత్తానికి ఆధారమైన వాడు కదలిక లేకుండా ఉంటాడు. ఈ సమస్తము కదులుతూ ఉంటే, ఈ సమస్తానికి కదిలేదానికి ఆధారంగా ఉన్న వాడెవడైతే ఉన్నాడో, వాడు కదలడు. వాడు కదులుతుంటే ఇంకిది కదలటానికి అవకాశం ఉండదు. ఒకటి కదలాలి అంటే దానికి ఆధారంగా కదలనిది ఒకటి ఉంటేనే ఒకటి కదలగలుగుతుంది. ఇప్పుడు రోడ్డు గూడా కదులుతూ ముందుకు జరుగుతూ ఉందనుకోండి. ఇంక మనం దాని మీద జరిగేదేముందింకా అన్నట్టుగా ఉంటుంది. ఒకటి కదిలేది ఉంది అంటే, కదలనిది దానికి తప్పనిసరిగా ఉంటుంది. అట్లా కదలని దాని దగ్గరికి అంటే మొత్తానికి ఆధారమైన వాడి దగ్గర వైపుకి వీడు చూస్తూ ఉన్నాడు. దగ్గరవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది. అట్లా అవ్వటం కోసం ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి తక్కువగా ఉండడం. అట్లా ఆసక్తి తక్కువగా ఉండడానికి ఇట్లా విచారము అంటే ఈ లక్షణాలు ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న లక్షణాలన్నీ ఎందుకోసం అంటే ఇటువైపు నుంచి ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ తగ్గి, ఈ మొత్తానికి ఆధారమైన వాడి పట్ల ఆకర్షణ పెరగటం కోసం. అంటే ఎటో ఒకటి ఆకర్షణ ఉండాలి మనకి. ఆ ఆకర్షణ భౌతిక విషయాల పట్ల కాకుండా, ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల, ఈ మొత్తానికి ఆధారమైన వాడి పట్ల, సత్యము పట్ల ఆకర్షణ మారుతుందన్నమాట. కొంచెం ఖాళీ దొరికితే జనసమ్మర్దమునకు దూరంగా కూర్చొని పుస్తకములు చదువుతూ కూర్చుంటాడు. ఇంకా ఏంటంటే జనంలో ఉన్నా గాని ఒంటరితనంగానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ పని వరకు ఏదో చేసి మళ్ళీ ఆ జనానికి దూరంగా వెళ్ళిపోతాడు. తాను అందంగా లేనని తెలుసు కాబట్టి, ఇతరులను ఆకర్షించలేనని, ఇతరులు తనను అసహ్యించుకుంటారని, ఇతరులంటే అసూయ ద్వేషాలతో ఉంటాడు. ఒకే వ్యక్తిలో 2 విరుద్ధ భావాలు గల వారిని చూస్తుంటాం. సాటర్న్ మౌంట్ ప్రిడామినెంట్‌గా ఉన్న వారిలో సామాన్యముగా గమనించవచ్చు. ఇట్లా ఈ 2 విరుద్ధ భావాలు ఒకే వ్యక్తిలో. అదేంటి 'డాక్టర్ జకిల్, మిస్టర్ హైడ్' గురించి మీకు తెలిసే ఉంటుంది. పగలు డాక్టర్‌గా ఎంతో మర్యాద, మన్ననలతో సంఘంలో ఎంతో గౌరవింపబడే డాక్టర్ జకిల్, రాత్రయ్యేటప్పటికి అతనిలో నిద్రాణమై ఉన్న సమాజముపై గల అసూయ, ద్వేషములతో రగిలిపోతూ హత్యలు చేస్తాడు. మన 'శోభన్ బాబు' సినిమా ఒకటి ఉంది ఇలాగ. 'మానవుడు దానవుడు' అని
ఒక సినిమా వచ్చింది మనకి. సేమ్ ఇటువంటిదనమాట. పగలెంతో మర్యాదగా ఉంటాడు. రాత్రులొచ్చేటప్పటికల్లా ఇలాగా హత్యలు చేస్తూ ఉంటాడు. సమాజముపై గల అసూయ, ద్వేషములతో రగిలిపోతూ హత్యలు చేస్తాడు. మిస్టర్ హైడ్‌గా. అంటే ఇది ఎవరు కనిపెట్టారు ఇలాగా? ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క మానసిక స్థితి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నాయన ప్రముఖ మానసిక శాస్త్రవేత్త. ఈ మానసిక శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పరిచినాయన. ఆయన చెప్పాడన్నమాట ఇది. ఒకే వ్యక్తిలో 2 విరుద్ధ భావాలు. మిస్టర్ హ మిస్ డాక్టర్ జెకిల్, మిస్టర్ హైడ్. అంటే సామాన్యంగా అందరిలోనూ మంచి, చెడు ఉంటుంది. కానీ ఏదో ఒకటే పని చేస్తూ ఉంటుంది. 2 పని చేయవు. వీళ్ళో ఏంటంటే 2 పని చేస్తూ ఉంటాయి. సాటర్నియన్ అప్పుడప్పుడు మిస్టర్ హైడ్‌గా ప్రవర్తించవచ్చు. అలాగే భారతంలోని శకుని పాత్రను కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. పగతో రగిలిపోతూ ఎదురుపడి పోరాడడం ఉండక వెనక నుండి కత్తిపోటు పొడవటం ఉంటుంది. అంటే తనకి ఎదురుపడి పోరాడడానికి అంత బలం లేదు తనకి. బలహీనంగా ఉంటాడు. అందుకని వెనక నుంచి దెబ్బతీయటానికి చూస్తాడు. పొడిచి చంపడం ద్వారా ఆనందించడం ఉంటుంది. చంపడం గూడా మళ్ళీ ఒక పద్ధతి. పొడిచి చంపడం. అంటే ఆ కసి, అసూయ, ద్వేషం ఇలా రగిలిపోతూ ఉండడం వల్ల ఆ పొడిచినప్పుడు ఆ వ్యక్తిలోని పొడవబడ్డ వ్యక్తిలోని బాధని చూస్తూ రక్తం పైకి ఎగజిమ్ముతుంటే అప్పుడు వీడికి ఆనందంగా ఉంటుంది. ఇటువంటి వారికి హోమియోపతిలో సైకోటిక్ మయాజమునకు సంబంధించిన డ్రగ్స్ వాడుతుంటారు. మనకి 3 విపాకాలున్నాయి. సోరా, సైకోసిస్, సిఫిలిస్. నాలుగో విపాకము తర్వాత వాళ్ళు పెట్టారు. హానిమన్ అప్పుడు 3 విపాకాలు. దాంట్లో సైకోటిక్ విపాకం. అంటే అసూయ, పగ, ద్వేషము ఇట్లా శకుని మనస్తత్వంలాగా ఉండడం ఇవన్నీ. అటువంటి వాళ్ళకి ఈ డ్రగ్స్ వాడితే కొంత ఆ తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మౌంట్ ఉబ్బెత్తుగా ఉండడం ఇంకా వీటికి సంబంధించిన ఇతర విషయాలు మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఇదేంటనమాట మనం అద్దం ఎదురుగా నిలబడితే మనం ఎట్లాగా కనిపిస్తాము మన భౌతిక దేహమంతా. ఈ పుస్తకంకి ఎదురుగా మనం నిలబడితే మన లోపలే ఎలాగ ఉందా అనేది మొత్తం ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇది మన లోపల దానికి అర్థం అన్నమాట. పామిస్ట్రీ అంటే ఏంటి? పామిస్ట్రీ అయినా, అస్ట్రాలజీ అయినా ఏంటి శాస్త్రాలు? మన లోపల దానికి అర్థం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసుకోవడం? సరిదిద్దుకోవటానికి. సరిదిద్దుకోవటం ఎందుకు? మనం సర్కిల్ మీద తిరగకుండా, పరిధి మీద తిరగకుండా సెంటర్‌కేసి వెళ్ళటం కోసం. మన దిశ మార్చటం కోసం. దిశ ఎందుకు మార్చాలి? అది మన యొక్క లక్ష్యాల మనం ఆ సృష్టి యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణం అది. తప్పనిసరిగా మనం దిశ మార్చుకోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా. మనం ఏదో ఆ సమయం వచ్చేదాకా, ఆ కాలం వచ్చేదాకా మనం ఆగాల్సిన పని లేకుండా, ఆ దిశ మార్చుకునే కాలం ఎప్పుడో ఉంది. ఎన్నో యుగాలు పడుతుంది. ఎన్నెన్నో వందల, వేల జన్మలు పడుతుంది.
అప్పుడు దాకా మనం ఆగాల్సిన పని లేకుండా ఇప్పుడే ఈ జన్మలోనే మనం దిశ మార్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పి మనకు అందుబాటులో ఉంచారు ఈ సృష్టించిన వాళ్ళు. ఈ సృష్టిని సృష్టించిన వాడు ఈ సృష్టి నుంచి విడిపడటానికి అందుబాటులో ఉంచాడు ఈ గ్రంథాలను, ఈ శాస్త్రాలను. అందుకు మనం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఓకే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇట్లా ఒకళ్ళున్నారా, ఇద్దరున్నారా, ఎక్కువ మంది జనం ఉంటే అప్పుడు చెబుతాంలే. ఒకళ్ళిద్దరి కోసం అంటే తీసేయండి, క్లాసులు లేవు అనేది అపోలోనియన్, జూపిటేరియన్ వాళ్ళు వీనసియన్ వాళ్ళు చెప్పే మాటలు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారా పర్లేదు, ఎవ్వరు లేరండి పర్వాలేదు, ఇది రికార్డ్ అవుతుంది కదా, ఎప్పుడుకో ఎవరో వింటారు అని చెప్పేవాళ్ళు శాటర్నియన్. కాబట్టి చెప్పేవాడు ఎవరో మీరు గమనించవచ్చు, మీరు కనిపెట్టవచ్చు. ఓకే. వాసుదేవ.